గోకులంలో సీత ఈ సినిమా 1997లో రిలీజ్ అయింది. గోకులంలో సీత మూవీ తమిళ ఫిల్మ్ గోకులత్తి సీత అనే సినిమాకి రీమేక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రాశి యాక్ట్ చేసింది. సుస్వాగతం ఈ సినిమా 1997లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన దేవయాని యాక్ట్ చేసింది. ఈ సినిమా తమిళ ఫిల్మ్ లవ్ టుడే అనే సినిమాకి రీమేక్. ఖుషి ఇది 2001 మే 19న రిలీజ్ అయింది. దీనిలో పవన్ కళ్యాణ్ సరసన భూమికా చావ్లా యాక్ట్ చేసింది. ఇది తమిళ సినిమా ఖుషి అనే సినిమాకి తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ ఎస్ఏ సూర్య. అన్నవరం ఈ సినిమా 2006 డిసెంబర్ 29 రిలీజ్ అయింది. ఇది తమిళ సినిమాకి రీమేక్. దీనిలో పవన్ కళ్యాణ్ సరసన ఆసిన్ యాక్ట్ చేసింది. భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్. తీన్మార్ ఇది 2011 ఏప్రిల్ 14 రిలీజ్ అయింది. ఈ సినిమా హిందీ సినిమా లవ్ ఆజ్కల్కు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన త్రిష యాక్ట్ చేసింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది జైన్ సి పర్జాని. గబ్బర్ సింగ్ ఇది 2012 మే 11 రిలీజ్ అయింది. ఇది హిందీ సినిమా దబాంగ్కు రీమేక్. దీనిలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ యాక్ట్ చేసింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. గోపాల గోపాల ఈ సినిమా 2015 జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా హిందీ సినిమా ఓ మై గాడ్కు రీమేక్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కిషోర్ కుమార్. దీనిలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. కాటమరాయుడు ఈ సినిమా 2017 మార్చి 24న రిలీజ్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ యాక్ట్ చేసింది. కాటమరాయుడు సినిమా తమిళ సినిమా వీరంకి రీమేక్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది డాలీ. వకీల్ సాబ్ ఈ సినిమా 2021 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది. ఈ సినిమా హిందీలో వచ్చిన పింక్ సినిమాకు రీమేక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్, అంజలి, నివేద థామస్, అనన్య నాగెళ్ళ యాక్ట్ చేశారు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వేణు శ్రీరామ్.